సినిమా దరిద్రంగా ఉంది, అట్టర్ ఫ్లాప్గా ఉంది, అస్సలు నచ్చలేదు. దరిద్రం అంటే దరిద్రం అని అనుకున్నా కూడా, ఎంతమంది ఇలాంటి రివ్యూస్ చెప్పినా కూడా నాకైతే పిచ్చగా నచ్చేసింది సినిమా. ఎంత బాగా నచ్చిందంటే, కొన్ని ఫేవరెట్ మూవీస్ ఉంటాయి కదా మనవి, ఆ ఫేవరెట్ మూవీలో యాడ్ చేసుకునే మూవీ అంత నచ్చేసింది నాకు. సో రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు వేరే రివ్యూస్తో సంబంధం లేదు, ఎవరేమనుకుంటారో నాకు సంబంధం లేదు. ఇది పెయిడ్ రివ్యూ కాదు. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ రష్మిక, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ రాహుల్ రవీందర్, బట్ స్టిల్ నాకైతే లిటరల్లీ మూవీ అంతా అయిపోయిన తర్వాత లేచి చప్పట్లు కొట్టాలనిపించింది. కళ్ళల్లో వాటర్ అలాగే ఉండిపోయినాయి, గుండె ఒక బరువుతో నేను బయటకు వచ్చాను థియేటర్ నుంచి. అంత మంచి సినిమా చూశాను చాలా రోజుల తర్వాత. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను నేను, ఎందుకంటే ఈ మూవీ ప్రీమియర్ షోస్ పడిన తర్వాత ఏవో కొన్ని రివ్యూస్ అవి చూశాను నేను, అసలు ఏంటి అని చెప్పి. అంత ఏం లేదు, గొప్పగా లేదు, బాగాలేదు అన్నట్టే చెప్పారు. సో నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. అండ్ మూవీ స్టార్ట్ అవ్వడం కూడా ఎంత రెగ్యులర్గా స్టార్ట్ అయిందంటే, ఏదో హ్యాపీ డేస్ మూవీలోంచి కొన్ని సీన్స్ తీసుకొని ముదిరిపోయిన ఫేస్లు వేసుకొని వీళ్ళేమో కాలేజ్ స్టూడెంట్స్ అంటారు, పోనీ వీళ్ళు ఎంఏ లిటరేచర్ కాదు, లా స్టూడెంట్స్, ఒక 30 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు వీళ్ళు అంటే అనుకోవచ్చు. అందులో ఉన్న వాళ్ళందరూ ముదిరి ఫేస్లు వేసుకుని ఉంటారు. చాలా కన్వీనియంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. లేడీస్ హాస్టల్కి జెంట్స్ వచ్చేస్తూ ఉంటారు, జెంట్స్ హాస్టల్కి లేడీస్ వెళ్ళిపోతూ ఉంటారు, కాలేజీలో ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటారు, కాలేజీలో ఏవేవో జరిగిపోతూ ఉంటాయి, ర్యాగింగ్లు చేస్తూ ఉంటారు, హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు, ఎవరు ఏం పట్టించుకోరు. అరే ఏంటి ఇంత లా ఆఫ్ కన్వీనియన్స్ యూజ్ చేసుకున్నారా, ఇంత సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసుకున్నారా, ఏదో చెప్దామని ట్రై చేస్తున్నారు, ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూషన్ చెడగొట్టేశారు అని అనుకున్నాను. లిటరల్లీ సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఒక పాయింట్ వచ్చే వరకు కూడా ఒక అదే ఫేస్లో వెళ్ళింది. అంటే కొంచెం బోర్ కొడుతూ లాగిస్తూ ఒక ఏదో పాత సినిమా చూస్తున్నట్టు వెళ్ళింది. బట్ ఒక పాయింట్ ఉంటుంది, రోహిణి గారు వస్తారనమాట ఒక పాయింట్ దగ్గర. చాలా సింపుల్ క్యారెక్టర్, ఒక 5 నిమిషాలు ఉంటారేమో మహా అయితే మూవీలో. ఆ 5 నిమిషాల క్యారెక్టర్కి లిటరల్లీ చెప్తున్నా కదా, అమ్మాయిలు అయితే లేచి చప్పట్లు కొట్టి పెద్ద పెద్ద కేకలు అనమాట, మామూలు కేకలు కాదు. ఎందుకంటే ఈ సినిమా అంత కనెక్ట్ అయింది జనాలకి, ఎస్పెషల్లీ లేడీస్ కి. ఈ సినిమా కంప్లీట్ గా ఎట్లా ఉంటదంటే, ఒక టాక్సిక్ రిలేషన్షిప్, తర్వాత ఒక మేల్ డామినెన్స్, ఫెమినిజం, ఇవన్నీ మిక్స్ చేసి రియాలిటీలో అమ్మాయిలు ఫేస్ చేసే రియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ రియల్ ప్రాబ్లమ్స్ ని తీసుకొని చాలా మంచిగా నేరేట్ చేసుకుంటూ చూపించారు రాహుల్ రవీందర్ గారు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి ఇంకొక నేషనల్ అవార్డు వచ్చిన తప్పు లేదు. ఇందులో రష్మిక చేసిన యాక్టింగ్ కి కూడా ఇంకొక నేషనల్ అవార్డు ఇచ్చిన తప్పు లేదు. స్టార్టింగ్ నేను అనుకున్నా, ఏంటి మళ్ళీ పాత రష్మిక లాగా అలా డల్ గా సైలెంట్ గా చేసుకుంటూ పోతుంది, అసలు ఎక్స్ప్రెషన్స్ లేవు అని అనుకున్నా. కొన్ని సీన్స్ ఉంటాయి బ్రో ఇందులో, నిజంగా చెప్తున్నా. ఇందులో ఇంకొక క్యారెక్టర్ ఉంటది, అను ఎమాన్యుయల్ ఉంటారు కదా. సో ఆవిడ క్యారెక్టర్ దుర్గా అని ఒక పేరు పెట్టారు. ప్రతి క్యారెక్టర్ ఒక డిజైన్ చేసుకున్నారు, ప్రతి క్యారెక్టర్ కి ఒక ఎమోషన్ ఇచ్చారు, ప్రతి క్యారెక్టర్ కి ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నారు, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటది అని చెప్పి. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత నుంచి సినిమా కొంచెం పికప్ అవుతుంది. అంటే ఒక సీన్ ఉంటది అనమాట, రష్మిక అను ఎమాన్యుయల్ ని అంటే దుర్గాన్ని కలిసే ఒక సీన్ ఉంటది. ఆ సీన్ దగ్గర పికప్ అవుతుంది. ఇంకా ప్రీ ఇంటర్వెల్ వచ్చేసరికి ఇంకా లేచిపోద్ది. కొన్ని సీన్స్ ఉంటాయి, లిటరల్లీ చెప్తున్నా, లేచి చప్పట్లు కొట్టాలి అని అనిపించకపోతే నన్ను అడగండి. ఇది అందరికీ ఇలాగే కనెక్ట్ అవుతుందని నేను చెప్పను. నాకు లిటరల్లీ చెప్తున్నా, ఒక మేల్ డైరెక్టర్ ఫీమేల్ ప్రాస్పెక్టివ్ లో ఇంతలా ఆలోచించి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ని ఇంత అనలైజ్ చేసి ఇలాంటి సినిమా తీసాడు అంటే లిటరల్లీ అప్రిషియేట్ చేయాల్సిందే. దీని వెనక చిన్మయ్య గారి హ్యాండ్ కూడా ఉందేమో అనుకుంటున్నాను నేను. ఆవిడ ఇచ్చిన ఇన్పుట్స్, ఆవిడ స్టోరీ రాశారో ఏమో తెలీదు. లిటరల్లీ ఒక అమ్మాయి పడే బాధ ఎలా ఉంటది. సో ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండే బాయ్ ఫ్రెండ్ అమ్మాయిల్ని ఏ విధంగా హెరాస్ చేస్తారు, పొసెసివ్నెస్, సెల్ఫిష్, ఈగో ఎక్కువ, నాకు కొంచెం జెలస్ ఎక్కువ, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి కొంతమంది, అందరూ నేను అన్న కొంతమంది ఎలా అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని కానీ వైఫ్స్ని కానీ కంట్రోల్ చేస్తూ వాళ్ళ కింద తొక్కి పట్టి ఎలాగైతే చేస్తున్నారో ఆ లోపల అమ్మాయి పడే ఆ వేదన ఏంటి, ఇవన్నీ కూడా అసలు నిజంగా చాలా కంటికి కట్టినట్టు పోర్ట్రే చేశారు. ఇది ఈ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. లేడీస్ అయితే లిటరల్లీ లేచి చప్పట్లు కొడతారు, వాళ్ళకి జరిగినవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుని మరి ఆ హై మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అబ్బాయిలకు కూడా చాలా మందికి, అంటే అందరూ ఇలా ఉండరండి ఇందులో, చాలా మట్టికి నాకు నచ్చంది ఏంటి అంటే, చాలా జనరిక్ గా అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారు అన్నట్టుగా కంప్లీట్ లేడీస్ సైడ్, లేడీస్ ప్రాస్పెక్టివ్ లో మూవీని తీసుకెళ్లిపోతూ ఉన్నారు. బట్ ఓకే, ఈ మూవీ అలా చూపించడమే జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మట్టికి సీన్స్, అంటే ఆ ఎమోషన్ ని కనెక్ట్ చేయడం కోసం కొన్ని సీన్స్ వాడారు, లిబర్టీ తీసుకున్నారు, తప్పులేదు. బట్ కొంతమంది ఎలా అయితే ఇలా ఆలోచించే అబ్బాయిలు కంట్రోల్ చేస్తూ వాళ్ళ ఈగో వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటూ వెనక డప్పు కొట్టే ఫ్రెండ్స్ వెనక
చెప్పుకుంటూ ఎట్లా అయితే వాళ్ళు సొసైటీలో నేను ఒక గొప్ప లవర్ని, నేను మా వైఫ్ని ఇలా చూసుకుంటున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ని ఇలా చూసుకుంటున్నాను అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతారో వాళ్ళు ఈ సినిమా చూడాలి. వాళ్ళకి ఈ కళ్ళు తెరుచుకుంటాయన్నట్టు అనిపించింది నాకైతే మూవీ చూసిన తర్వాత. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అసలు మూవీ తీసిన వాళ్ళకి. ఇది ఖచ్చితంగా గుర్తుండిపోయే సినిమా. కల్ట్ బొమ్మ అంటే ఇది కల్ట్ బొమ్మ. ఏవో పిచ్చి సినిమాలు తీసేసి కల్ట్ బొమ్మ కాదు, ఇది కల్ట్ బొమ్మ అని చెప్పి నిరూపించుకున్నట్టు అయింది నాకు సినిమా అయితే చూసిన తర్వాత. టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, మేకప్ ఎందుకో చెడగొట్టారనిపించింది. మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీక్షిత్ క్యారెక్టర్, సో ఆ దీక్షిత్ క్యారెక్టర్ కి ఏదో ఒక పెయింట్ వేసినట్టు ఫేస్ కి ఉన్నట్టు ఉంటుంది. రష్మిక కూడా ఎట్లా మేకప్ చేసినట్టుంది. సో మేకప్ నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారనిపించింది, కొన్ని లాజిక్స్ వదిలేశారనిపించింది. మెయిన్ గా ఏదో ఒక సీన్ ఉంటుంది, ఎంఏ లిటరేచర్ చదువుతాడు వాడు, హాస్టల్లో కూర్చొని మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఏదో జనరిక్ గా సీన్ రాయాలి అంటే రాసేసినట్టు కొన్ని అనిపించినాయి. ఇవంతా కూడా నేను చెప్పేది ఏదైతే ఉందో ప్రీ ఇంటర్వెల్ కి ముందు, అంటే ఫస్ట్ హాఫ్ లో జరిగే కొన్ని లూప్ హోల్స్, కొన్ని నెగిటివ్స్ అంతే. వన్స్ ఇంటర్వెల్ అయిపోయింది, సినిమా పికప్ అయింది అంటే అప్పుడు దాకా ఒక జానర్ లో వెళ్తున్న మూవీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ తీసుకొస్తుంది మీకు. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆ అమ్మాయికి ఏం కాబోతుంది, తను ఎలా రియాక్ట్ అవుతుంది, క్లైమాక్స్ ఏమవుతుంది, ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్ మనకి ఇంజెక్ట్ చేసేస్తాడు డైరెక్టర్. సో అంత మంచిగా తీశారు. కొన్ని సీన్స్ అయితే రోహిణి గారు ఎపిసోడ్ అయితే అంటే ఇండైరెక్ట్ గా చూపిస్తాడు అనమాట. ఒక డైలాగ్ ఉండదు, రోహిణి గారు ఒక్క మాట కూడా మాట్లాడరు, కానీ ఆ క్యారెక్టర్ ఇచ్చే ఇంపాక్ట్ ఉంటది మూవీలో. అంటే ఆ చూపించే విధానం ఉంటది. అద్దంలో రష్మిక ఒక టైంకి రోహిణి గారు లాగా చూసుకుంటూ ఉంటది అనమాట. ఆ సీన్ మీకు చూస్తే అర్థమవుతుంది. అక్కడైతే క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది. అండ్ ఆ ఇంటి డోర్ కూడా ఏదో జైల్ డోర్ లాగా పెడతా ఉంటాడు. కొన్ని ఆర్ట్ వర్క్ కానీ వాళ్ళు ఏంటంటారు ఏదైనా చెప్పాలి అనుకున్నది కూడా చాలా నీట్ గా చాలా అందంగా పోర్ట్రేట్ చేశారనిపించింది. డైరెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్ నుంచి, ఫస్ట్ హాఫ్ కి ముందు ఒకళ్ళు, సెకండ్ హాఫ్ తర్వాత ఒకళ్ళు డైరెక్ట్ చేసినట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం లిటరల్లీ చాలా మంది అనుకుని ఉండొచ్చు, ఏంటి క్లైమాక్స్ ఎంత ఫాస్ట్ గా ఎండ్ చేసేసాడు అంటే, ఇంతేనా రివెంజ్ అంటే, ఇది రివెంజ్ డ్రామా కాదు. అంత ఫాస్ట్ గా ఎండ్ చేశాడు, వీడెళ్ళి ఈ అమ్మాయి మళ్ళీ రివెంజ్ తీసుకోవాల్సింది కాదు. అక్కడ చూపించేది ఏంటి, ఒక అమ్మాయి పడే ప్రాబ్లం ఏంటి, ఆ అమ్మాయి ఎంత మనస్తాపానికి గురవుతుంది, దాని నుంచి తను ఎలా బయటకు వచ్చింది అనేది సింపుల్ గా చూపించేశారు క్లైమాక్స్. బట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది అది. అంటే ఆ చిన్న 1-2 డైలాగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం కరెక్ట్ గా గమనిస్తే ప్రతి సెటప్ కి ఒక పే బ్యాక్ ఇచ్చారు మూవీలో. స్టేజ్ ఎక్కడానికే భయపడే ఒక అమ్మాయి స్టేజ్ ఎక్కి గట్టిగా మాట్లాడగలుగుతుంది. సో ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా నిజంగా డీపర్ మీనింగ్స్ ఉంటాయి. ఇలాంటి మూవీస్ కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసి. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఎమోషన్ ఇస్తాడు. హీరోయిన్ ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, హీరో ఒక పొజెసివ్ బాయ్ ఫ్రెండ్, టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, అను ఎమాన్యుయల్ ఒక మంచి ఫ్రెండ్, ఇలాంటి ఒక ఫ్రెండ్ అందరికీ ఉండాలి అనుకునే ఒక ఫ్రెండ్. హీరోయిన్ ఫాదర్, అంటే మేల్ డామినెన్స్ ఎలా ఉంటది అనేది హీరోయిన్ ఫాదర్. హీరో మదర్, సో ఆల్రెడీ నలిగిపోతున్న ఒక మదర్ ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, హీరోయిన్ కి ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, బయట సొసైటీ ఎలా చూస్తుంది, ప్రతిదీ కూడా ఒక్కొక్క క్యారెక్టర్ లో స్టోరీ మొత్తం లాక్కెళ్ళిపోయారు. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. మీరు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకుండా వచ్చి నన్ను కామెంట్స్ లో తిట్టుకున్నా పర్లేదు, నాకైతే చెప్తున్నా లిటరల్లీ చాలా బాగా నచ్చింది మూవీ. ఏదో ఇంటర్వ్యూలో చూశాను, ఇందులో రాహుల్ రవీంద్ర గారు డైరెక్ట్ చేసింది, రాహుల్ రవీంద్రన్ గారు. సో ఆయన ఒక క్యారెక్టర్ ఉంటుంది, ప్రొఫెసర్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది, ఒక మోటివేషన్ స్పీకర్ లాగా ఉంటుంది. బట్ ఏదో కావాలని క్లాసులు చెప్పినట్టు ఉండదు, చాలా చిన్న డైలాగ్స్ ఉంటాయి, బట్ షార్ప్ గా గుచ్చుకుంటాయి. అయితే నేను ఎక్కడ ఇంటర్వ్యూలో చూశాను, ఈ క్యారెక్టర్ కి సందీప్ రెడ్డి వంగ గారిని అడిగారంట. నిజంగా ఆయన కానీ చేసుంటే ఫైర్ తగలబడిపోయేది థియేటర్ ఆ క్యారెక్టర్ కి. బట్ స్టిల్ రాహుల్ రవీంద్ర గారు కూడా బాగానే చేశారు. బట్ ఇంకా ఆయన ఉండుంటే ఇంకా బాగుండేది. కొన్ని క్యారెక్టర్స్ కానీ లీడ్ రోల్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ తగ్గట్టు యాక్టర్స్ ఎంచుకోలేదు అనిపించింది, ఎక్సెప్ట్ రష్మిక గారు తప్ప. మిగిలిన వాళ్ళందరూ కూడా అంత సెట్ అవ్వలేదు, ఇంకా మంచి క్యారెక్టర్స్ తీసుకోవచ్చు అని అనిపించింది. బట్ లిటరల్లీ మూవీస్ లో నెగిటివ్స్ పక్కన పెడితే, డ్రాబ్యాక్స్ పక్కన పెడితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. క్లాప్స్ కొట్టి బయటకు రాకపోతే నన్ను అడగండి, ఈ సినిమా మీకు గుర్తుండిపోయేలాగా ఉంటుంది, మీ మైండ్ లో రిజిస్టర్ అయిపోయే సినిమా ఇది. సో ఇది మన రివ్యూ ఫర్ ది గర్ల్ ఫ్రెండ్. నేనైతే నిజంగా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, చాలా హైతో బయటకు వచ్చాను. ఈ రివ్యూ చూసి మీరు హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి లోగా రావద్దు, లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళండి. ఒక మూవీ కాదు ఇది, ఒక లైఫ్, ఒక అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకు కనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. ఇది మన రివ్యూ ఫర్ ది గర్ల్ ఫ్రెండ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సినిమా పంచాంగం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం.